బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నేతలు నిర్ణయించారు. ఆ పార్టీ ముఖ్య నేతలు రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ లో వేగం పెంచారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మేరకు ఏఐఎఫ్బి రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపినట్టుగా సమాచారం. ఉమ్మడి గుర్తు కోసం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్ తో పోటీ చేయబోతున్నట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఎస్ మాధవి, తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి కవిత నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీ కవితకు లేదు కాబట్టి రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్కు సంబంధించిన ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. అందుకు దాదాపు 3 నెలలకు పైగా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయి కాబట్టి కవితకు ఇప్పటివరకు రాజకీయ పార్టీ కానీ గుర్తు కానీ లేదు కాబట్టి ఒక రాజకీయ సింబల్ అవసరం వచ్చి ఆమె ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఎఫ్బితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఏఎఫ్బికి ఉన్న సింహం గుర్తుతో ఆమె పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏఎఫ్బి రాష్ట్ర నాయకత్వంతో కవిత 2 సార్లు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. చివరిగా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏఎఫ్బి, తెలంగాణ జాగృతి ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నారు. కాబట్టి ఈ ఏఐఎఫ్బి బీఫామ్ పైన అంటే సింహం గుర్తుపైనే ఈ తెలంగాణ జాగృతికి సంబంధించిన నేతలు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ఏఎఫ్బితో కవిత ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాబట్టి 1-2 రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2-3 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాబోతుంది. కాబట్టి ఇప్పటికే కవిత మున్సిపల్ ఎన్నికల్లోనే తన అరంగేట్రం చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏఐఎఫ్బితో కలిసి కవిత పోటీ చేయబోతున్నారు. కాబట్టి తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఎవరైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏఐఎఫ్బి బీఫామ్ ఇస్తుంది. సింహం గుర్తుపైనే వాళ్ళందరూ పోటీ చేసే విధంగా ఇరు పార్టీలు ఒప్పందం చేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవ్, కరుణాకర్, అంటే కవిత అవలంబిస్తున్న గత కొద్ది రోజులుగా అంటే చేస్తున్నట్టు విమర్శలు కావచ్చు, అవలంబిస్తున్న తీరు, చేసే కార్యక్రమాలను ఒక ఎత్తు అయితే ఇప్పుడు క్షేత్రస్థాయిలో జరగబోతున్నటువంటి ఈ ఎన్నికల్లో అసలు కవిత ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. అసలు అంటే కవిత ముందు నుంచి కూడా చూస్తున్నాం మనం. ఎప్పుడైతే కవితను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించిందో ఆ తర్వాత కవిత నేరుగా బీఆర్ఎస్ పార్టీ నేతలను, అధినేత కేసీఆర్ నుంచి మొదలు పెడితే ముఖ్యమైన నేతలందరినీ కూడా విమర్శిస్తూ ఆరోపణలు గుప్పిస్తూ వస్తుంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో చైర్మన్ రాజీనామాను ఆమోదించారు. కాబట్టి ఇప్పుడు నేరుగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని చెప్పి ఇప్పటికే కవిత ప్రకటించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అందుకు సంబంధించిన పార్టీ పేరు కావచ్చు, జెండా కావచ్చు, గుర్తు కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటిపైన కవిత సీరియస్గా వర్కౌట్ చేస్తుంది. అయితే ఈ రాజకీయ పార్టీ ఏర్పాటుకి ఇంకా 3 నెలల సమయం ఉంది కాబట్టి అంతలోపలనే మున్సిపల్ ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పి కవిత భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలు జిల్లాల్లో దాదాపు జనంబాట కార్యక్రమంలో అన్ని జిల్లాల్లో తిరిగిన కవిత జనంలో తన యొక్క వైఖరి ఎట్లా ఉంటుంది, తన రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అన్న అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ముందుగా మున్సిపల్ ఎన్నికల్లోనే బరిలోకి దిగాలని చెప్పి కవిత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి కవిత ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నది కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో పాటు జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగుతోంది. అటు తెలుగుదేశం పార్టీ కూడా రంగంలోకి దిగాల వద్దన్న దానిపై సమాలోచనలు చేస్తుంది. ఇటువంటి సమయంలో కవిత కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎఫ్బితో కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం కొంత రాజకీయాల్లో కొంత ఆసక్తి లెక్కుతుంది. కాబట్టి ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారు, మున్సిపల్ ఎన్నికల్లో కవిత ఏఐఎఫ్బి యొక్క మిత్రద్వయాన్ని ఏ మేరకు ఆదరిస్తారన్నది మనకు ముందు తేలాల్సిన విషయం కనిపిస్తోంది. మాత్రం థ్యాంక్ యూ కరుణాకర్.